హాయ్ అండి అందరికీ. ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏమిటంటే అది ఈ సమాజంలో మనం ఎలా బ్రతుకుతున్నా కానీ ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారండి. అయిన వాళ్ళకి బయట వాళ్ళకి చాలా కుళ్ళిబోతనం అనేది ఏర్పడుతుంది ఈ రోజుల్లో. బయట వాళ్ళంటే అనుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా మనం బ్రతకడం ఓర్చుకోలేకపోతే ఇంకా బంధుత్వాలు అవసరమా అండి? మాలో జరిగిన ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. మా అమ్మతో మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు ఇట్లా అన్నారంట, మీ అల్లుడు ఒకప్పుడు ఎలా తిరిగేవాడో అలాంటి వాడికి ఒక మంచి భార్య, ఇద్దరు మగపిల్లలు, వాడి లైఫ్ చాలా బాగుంది, వాడికి ఏమి ఇద్దరు మగపిల్లలే కదా, ఏం ఖర్చు ఉంటుందో వాడికి, వాడికంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాడికి ఇంకా అక్కడికి వస్తుంటారు ఇద్దరు పిల్లలు, మా పిల్లలకు మాత్రం పెళ్ళిళ్ళు కావటం లేదు అన్నారంటండి. దేవుడిచ్చిన వాటికి మనం ఏం చేస్తామండి చెప్పండి? ఇద్దరు మగ పిల్లలు ఇస్తే అది దేవుడి నిర్ణయం, ఎలా ఎవరికి ఇవ్వాలో అలా ఇస్తుంటాడు. కాబట్టి మనం బాగుపడుతుంటే అయిన వాళ్ళే ఓర్చుకోలేరు. ఇది నిజమా కాదు మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, రెసిపీకి వద్దాం. మా పెద్ద బాబు క్యారెట్ హల్వా చేయమన్నాడు. ఎలానో మీరు కూడా చూసేసేయండి. ముందుగా క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న తర్వాత మనకి 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు పోసుకోవాలండి. మనం పిల్లలకి పెట్టుకుంటున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఉంటే చాలా మంచిది. పాలు వేసి బాగా ఉడికించుకోవాలండి. అడుగు మాడుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత మనం మధ్యలో తిప్పుకుంటే అడుగు మాడుకోకుండా ఉంటుంది అన్నమాట. అందుకని తిప్పుకోమంటున్నాను. దాని తర్వాత ఒక 1/2 లీటర్ కొంచెం చక్కెర వేసుకోవాలి. ఒక గిన్నెడైతే సరిపోతుంది. నాకు ఒక చిన్న, మా పిల్లలు కొంచెం తీపి ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం చక్కెర ఎక్కువ వేసుకుంటున్నానండి. మనం చక్కెర బదులు మనం బెల్లం కూడా వేసుకోవచ్చు పిల్లలకి, కాకపోతే మా పిల్లలు బెల్లం తింటారండి కాబట్టి నేను చక్కెర వేసుకుంటున్నాను. అలా చక్కెర వేసుకున్న తర్వాత దగ్గర ఉడికించుకోవాలి. దాని తర్వాత నెయ్యి వేసుకోవాలండి. ఒక అరగంట అంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పిల్లలకు మనం నెయ్యి ఎంత పెట్టుకుంటే అంత మంచిదన్నమాట, చాలా బలం అండి. అందుకని నేను మా ఊరు నుంచి తెప్పించుకుంటాను, 1 కేజీ అలా. నెయ్యి వేసుకున్న తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు లైట్గా ఉంది కాబట్టి నేను జీడిపప్పు, ఈ గుమ్మడికాయ విత్తనాలు ఉండే కాబట్టి నేను గుమ్మడికాయ విత్తనాలు వేసేసుకున్నానండి. ఇంకా అంతేనండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.